తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, డీజీపీ కూడా ఆయన వెంట ఉన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై చట్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నుంచి సహకారాన్ని కోరారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టి ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రధానితో రేవంత్ రెడ్డి చర్చిస్తారు. రెండో విడత మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్ అంశంపై ప్రధానితో చర్చించనున్నారు. ప్రధానితో భేటీ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మా ఢిల్లీ కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి. రాజు, ముఖ్యమంత్రి ఈరోజు చాలా కీలకమైన షెడ్యూల్లో ఉన్నారు. ప్రధానిని ఆల్రెడీ కలిసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి అంశాలతో, అజెండాతో ఆయన భేటీ జరుగుతోంది? ఎవరెవరిని, ఇంకా కేంద్ర మంత్రులు ఎవరెవరిని కలవబోతున్నారు? చక్రి, ప్రస్తుతం లోక కళ్యాణ్ మార్గ్ ఇదంతా కూడా ఎదురుగా మనకు ప్రధానమంత్రి నివాసం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రధానమంత్రి నివాసంలో ప్రధానితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, డీజీపీ జితేందర్, మరోవైపు సీఎస్ శాంతకుమారి, ఈ నలుగురు కూడా ప్రధానమంత్రి నివాసంలోకి వెళ్లారు. సమావేశం ప్రారంభమై దాదాపు అరగంట అవుతుంది. సో ఇక్కడికి రావడానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అధికారిక నివాసంలో ఒక సమీక్ష నిర్వహించారు. అంటే ప్రధానమంత్రితో జరిగేటటువంటి చర్చలో రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలి, వేటిని కొంత కీలక ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం ఉందని దాని మీద ప్రత్యేకంగా ఒక సమీక్ష నిర్వహించారు. వాటి వివరాల ప్రకారం మనం తెలుసుకుంటే గనక మొదట కులగణనకు సంబంధించినటువంటి అంశం. అంటే ఇప్పటికే తెలంగాణలో కులగణన చేయడం, ఆ తర్వాత బీసీకి సంబంధించినటువంటి కోటాను నిర్ణయించడం, 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా సూత్రప్రాయంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చట్టం చేయడం, దాన్ని కేంద్రానికి పంపించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, దాన్ని ఆమోదించాలి, అమలయ్యేలా కూడా కేంద్రం నిర్ణయం